ఇక్కడ. ఓకే. సో ఎప్పుడైతే మీకు ఇలాంటి చేసేటప్పుడు టైం లేదో ఈ 38 19 మల్టిపుల్ కదా, సో ఫస్ట్ చెక్ చేయండి. మన లక్ బాగుంటే ఒకటి ఉందనుకో ఆన్సర్ పెట్టేసి వచ్చేయండి. ఇంత పెద్ద చేయడం దానికంటే అది బెస్ట్ కదా. సో మాక్సిమం 90% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ లో మన నాలెడ్జ్ ని అలానే టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం మనకి. సో మనకి 2 0 వస్తే పర్లేదు. సో నెక్స్ట్ 19 టేబుల్ కదా. సో 19 టేబుల్ అంటే 19 5లో 95 మనకు అవసరం లేదు. 19 4 వరకే మనకు అవసరం, అంతే కదా. 95 అంటే ఎక్స్ట్రా వస్తుంది. 19 4 76. సో 76 అంటే ఎంత మిగిలింది మనకి ఇక్కడ 91 రావాలంటే. సో 91 రావాలంటే ఎంత రావాలి ఇక్కడ 76 అంటే అక్కడ 4 వస్తే 80, ఇక్కడ 11. ఓకే. సో 15 ఇక్కడ ఎంత ఉంది 154. ఓకే. సో 158 ఇక్కడ 152 ఇక్కడ డైరెక్ట్ 150. సో ఇప్పుడు మనకి ఇందులో ఏది మనకి 19 తో డివైడ్ అయితే 152 కదా, 19 8 టైమ్స్. సో ఇదే మన ఆన్సర్. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, 19 తో డివైడ్ అయితే అదే కాబట్టి అదే మన ఆన్సర్. అందుకే మీకు చెప్పాను టేబుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు చూడగానే ఇప్పుడు ఇక్కడ చూడగానే 76 పోగానే 15 అని మన బ్రెయిన్ ఎరగాలి. అది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీరు కదా ఎగ్జామ్ రాసేది. జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ ఎవరు రాస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి బాగా వచ్చేస్తుంది. మనకి మెయిన్ ఏంది మన ఎఫిషియన్సీ అక్కడ కావాల్సింది. కాబట్టి సో ప్రాక్టీస్ చేసి ఇక్కడ 15 మీకు తెలిసిపోతుంది. 154 డివైడ్ కాదు, 158 డివైడ్ కాదు, 152 డివైడ్ అవుతుంది, 150 డివైడ్ కాదు. సో దిస్ ఈస్ మై ఆన్సర్. అయిపోతుంది అంతే. సో చేద్దాం చూడండి ఇది. సో 5 పార్ట్స్ అనేది అంటే ఎంత మనకి ఇక్కడ 5 5 35 అంటే 30 ఉంటుంది. 5 6 30 జీరోస్ పక్కన పెడితే 12 84 12 6 42 అంతేనా. సో 84 ఏమైంది ఇది మనకి ఏమడుతుంది, ఫైండ్ ద క్యాపిటల్ కంట్రిబ్యూటెడ్ బై ఎం అంటుంది, అంతే కదా. సో 5 35 30 మిగులుతుంది. 5 6 30 2 zeros 0 0 12 6 72 12 84 7 సారీ 912 ఏదో మిస్టేక్ చేసిందండి.